ఏం పారా క్లైమేట్ మారిపోతా అంటే వచ్చేటప్పుడు మేము ఎందుకంటే అదంతా చినిగిపోయింది. ఇప్పుడు దాని మాయ నీటి కుట్లు ఎగిరిపోయి చినిగిపోయినట్టుగా అయిపోయింది. దానివల్ల నీళ్లు ముందు కదిలే కానీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు సాయంత్రంగా మేమైతే చెరువుకి వచ్చామండి. చూడండి, టైం అయితే 4 అయ్యింది. సూర్యుడు గారిని అస్తమిస్తూ ఉన్నాడు. నేను మా ఆయన ఇద్దరం కలిసి చేపలకి నైట్కి వలలేద్దామని చెరువులోకి అయితే వచ్చాము. ఎక్కడైతే చేపలు దొరుకుతుంటే ఆ ప్లేస్ చూసి వలలైతే చక్కగా వేసేస్తామండి. ఎందుకంటే ఉదయం మనకి మరిగింది చేపలు పడాలి కదా, అందుకని. ఏమయ్యా, పైగా రేపు ఒక్కరోజే ఉంటాం ఇక్కడ, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం కదా. రేపు ఒక 100 కేజీలను పడదామని చిన్న ఆశ. ఒక 100 కేజీలు చేపలు పట్టాలని ఒక ఆశతో అందరూ సాయంత్రంగా వేస్తున్నారు. అందుకని మేము కూడా సాయంత్రంగా వచ్చి తొందరగా మనకి 1, 2, 3, 4 వలల మూటలు ఉన్నాయి. అంటే 7 కేజీలు వలలైతే ఉన్నాయి. మొత్తం వేసేస్తామండి. అది చిక్కుంటే మాత్రం చిక్కు తీసుకుంటే వేయాలంటే లేట్ అవుతుంది. అందుకని అక్కడే మేము ఉన్న దగ్గర చిక్కు తీసేసి నీట్గా పెట్టుకున్న వలలు గబగబ వదిలేసుకుంటా వలలైతే వేసేస్తామండి. ఒకసారి చూపిస్తాం అది కూడా. ఏం సార్ వల్లన్నా అదేం చిక్కాలయ్యా చేపలు వేయలా? చాలా పొద్దుపోయిందండి మాకు ఈరోజు. ఇదే లాస్ట్ వల్ల అన్ని వలలు అయితే వేసేసాము. నేను లైట్ పెట్టుకుంటే మా ఆయన వేస్తూ ఉన్నాడు. మామూలుగా అయితే నేను కొంచెంగా వదులుతున్నాను ఇంతకుముందు. ఇప్పుడు లైట్ పట్టుకోవాలి కాబట్టి మా ఆయన వేస్తూ ఉన్నాడు. వల అయితే వేసేసామండి. పొద్దుపోయింది. మేము ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం. చాలా పొద్దుపోయిందండి. వల వేసేసాము. రేపు ఎలా పడతాయి చేపలు అనేది చూద్దాం. నక్షత్రాలు చూడట్టున్నాయి కృప. నక్షత్రాల కన్నా ఇగో లైట్ అమ్మిదిగా నక్షత్రాలు కనిపిస్తుంది ఇక చందమామ. నువ్వు ఎన్ని కేజీలు పట్టావియా? పట్టినా 4 కేజీలు తక్కువ, 500. అబ్బా, మేము పట్టిన చేపలనే 2 చేపలు తీసుకొచ్చి కూర వండుకుంటాం. అందరు తినాలి కాబట్టి. ఇక్కడ కొన్ని చేపలను అయితే కాల్చి ఉప్పు కారం పెట్టున్నారా ఎవరో కానీ. ఇంకా కాలవాలి. నువ్వు ఎన్ని కేజీలు పెట్టామా చేపల? నువ్వు చెప్పుదంటే లాక్కుంటా.
పట్టుంటాడులే ఒక 300 కేజీ అన్న. 300 కేజీ పట్టుంటాడు. ఎట్లా ఉంది లోపల ఉంది మిరపల ప్యాకెట్. అదే అదే ఎన్ని కేజీలు పెట్టండి మీరు ఎన్ని కేజీలు పెట్టరా? ఓ రవీంద్రనా భయ్యా లైట్ పక్క పెట్టియా. భయ్యా లైట్ పక్క పెట్టు. అట్ట పెట్టుకో, కింద పెట్టుకో అంతే. అట్ట సూపర్ బాగుంది. అన్ని మిస్ చేయకండి అంతే. అంతేనా ఫుల్ కోసం కష్టపడి ఏం భయపడ్డాడు ఇంటికాడ చూస్తారని, అందుకే నాకు అర్థమైందిలే. గోతలు నిమ్మకాయ తీసా నేను బయటకు నిమ్మకాయనే పైన దందు పెట్టుకో నవీనా తగ్గదు. ఆ నిమ్మకాయనే డైరెక్ట్ చేప మీద పెట్టుకుంటా, దీంట్లో పెండాలి. జాగ్రత్త ముళ్ళు గొంతులు ఉంటాయి. చిన్న మందలు కాదు ఇక పెద్దోళ్ళ రోజుల్లో వంట అనమాట. మా పెద్దోళ్ళ రోజుల్లో చేపల వేటకి వెళ్ళినప్పుడు టయానికి ఉప్పు కారం ఇలాంటివి ఉండేవి కాదు. ఇప్పుడన్నా ఉప్పు కారం ఉన్నాయి, అప్పుడు ఉండేవి కాదు. ఉన్న వాటినే నీట్గా క్లీన్ చేసుకుని ఇట్లా కాల్చుకు తినేసేది. ఆరులో పెట్టుకో బా. పోయా ఇందాక బావ ఒక మాట అన్నాడు, చెరువులోకి వచ్చి ఏ కూర అయినా ఒక్క మొక్క వండినా కూడా కమ్మగా ఉంటుందంట. నిజంగానే ఉదయం చేసిన కూర మామూలుగా అది బజ్జీ పచ్చడి లాంటిది ఎంత బాగుందో. ఇంకా చేపల కూర కదా ఇంకా ఎక్సలెంట్. దాంట్లోకి బొచ్చి చేప ఫ్రై. చేపతల పొద్దుటికైతే చేపల కూర. అన్నం తీసి పెట్టేస్తా. అన్నం కూర దేంట్లో తీసి పెట్టుకోవాలి అర్థం కావట్లా. కూర దేంట్లో తీసుకోవాలో అర్థం కావట్లా. ఆల్రెడీ బాక్స్ అడిగి తీసి పెడతా. కొంచెం పద్దెనిమిది అన్నం దాంట్లో కూర ఇప్పుడు ఒకటే మనది వచ్చింది. చాలా బాగుందండి. ఇలాంటి రోజు అసలు లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేం. అవును, స్వీట్ మెమరీ. ఎలా ఉన్నావు, ఏం తింటాను అని కాదు, 10 మంది ఇలాగా మధ్యలో అందరూ ఒకే దెబ్బర వండుకొని, అంటే పనులకి వెళ్ళొచ్చి అందరూ ఒకే దెబ్బర వండుకొని తింటా, ఒకరినొకరిని ఆప్యాయంగా పిలుచుకుంటూ తింటూ ఉంటే అది ఏ విషయమైనా సరే అమృతంలా ఉంటుంది చెప్పాలంటే. చాలా బాగుంది లైఫ్. రేపు వెళ్ళిపోతామంటే దిగిలేస్తుంది నాకు. వెళ్ళిపోతామే, సరే మళ్ళీ వస్తాం కదా. వస్తాం మళ్ళీ. తెల్లారిందండి. పావుల వలల కాడికి ఏం చేపలు పడి ఉంటాయి, ఎన్ని చేపలు పడి ఉంటాయి అనేది చూద్దాము. ఏం పారా క్లైమేట్ మారిపోతా అంటే ఈరోజు అంతా క్లైమేట్ చేంజ్ అవుతా ఉందండి. వర్షం పడే అవకాశాలు అయితే కొంచెం ఉన్నట్టుగానే ఉన్నాయి. కొంతమంది వెళ్ళే వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఈ లైఫ్ చాలా బాగుందండి చెప్పాలంటే. గుడ్ మార్నింగ్. ఉదయం అయితే అయింది. సూర్యుడు ఇప్పుడిప్పుడే లేసొస్తా ఉన్నాడు. మా తెప్ప అయితే రిపేర్ వచ్చేసింది. కొంచెం నైట్ అయితే బాగా ఇబ్బంది పడ్డాం వచ్చేటప్పుడు మేము, ఎందుకంటే అదంతా చినిగిపోయింది. ఇప్పుడు దాని మాయ నీట్గా కుట్లు ఎగిరిపోయి చినిగిపోయినట్టుగా అయిపోయింది. దానివల్ల నీళ్లు ముందుకు
మేము ముందుకు దోస్తే నీళ్లు ఆపేసేది ఆ సంచులోకి వెళ్ళేసి, అందుకనేసి అలాంటి ప్రాబ్లం లేకుండా నీట్గా కుట్టేస్తా ఉన్నాడు మా ఆయన. అందరైతే వెళ్ళిపోయారండి. నైట్ చూస్తే ఇదంతా తెప్పలు ఉన్నాయి, ఇప్పుడు ఎవరు లేరు, అందరు వెళ్ళిపోయి ఉన్నారు. ఇంకా మనం కూడా వెళ్ళాలి, మేమే లాస్ట్. ఇంకా రెడీ అవుదామా? పదామయ్యా. ఫ్రెండ్స్, పడవ అయితే ఉదయాన్నే నైట్ చాలా ఇబ్బంది చేసింది. ఎంత అక్కడ నుంచి అక్కడ రావడానికి దాదాపు 2 గంటల దాకా టైం పట్టింది. పడవ అయితే నీట్ గా చేసామండి. కింద మెస్ వేసిన కుట్టి ఎగిరిపోయి దాంట్లో చెత్త వెళ్ళిపోవటం, ముందుకు మూవ్ కాకుండా నీళ్ళు పట్టేటువంటి జరిగేది. చూడండి సూర్యోదయం ఉదయాన్నే మబ్బులేసింది, దాన్ని చూసి భయపడ్డాం అందరమే. మబ్బులేసింది ఉంది కానీ అంతగా లేదు, వర్షం వచ్చేలాగుంది ఉదయాన్నే. పొలాల దగ్గరికి అయితే వెళ్దామండి. ఏం చేపలు పడి ఉంటాయి, ఎలాంటి చేపలు పడి ఉంటాయి, ఎన్ని చేపలు పడి ఉంటాయో చూసేద్దాం. భలే ఉంది. ఇది ఏ పూరి, ఇది ఏం పక్షి అయి ఉంటుందో తెలుసుంటే కామెంట్ చేయండి. కోడిపిల్ల లాగే ఉంది. ఇక్కడే ఉంది వాళ్ళమ్మ, ఇక్కడే వాళ్ళమ్మ చుట్టుపక్కల ఉంటది. మేము వచ్చేలాకే వదిలేసి వెళ్ళిపోయినట్టుంది, మేము కూడా దాన్ని వదిలేసాం. ఫస్ట్ బాల్ అయితే ఎత్తుతున్నాము, ఏం చేపలు పడి ఉంటే దీంట్లో. ఫస్ట్ కానీ మెలుగు పడుకున్నాడా, చేప ఉంటున్నాయి కదా మెలుగు పడేదా, వెళ్ళిపోయింది కదా. అవును. ఓహో, పాసమ్మాడ, పాసలు ఏం పడి ఉంటాయి చేపల. చేప ఉందాడా, వెళ్ళిపోయింది కృప. పైలట్ పడి ఉంది. ఇంత పెద్ద వలలో ఇంత చిన్న చేప. ఇంత పెద్ద వలలో ఇంత చిన్న చేప. ఆడగాని బెండు మునిగిపోందియా, చూద్దాం. ఇదే ఉంది మొత్తానికి, అది తీ కదిలేదాన్ని, చూడు కదిలేదానికి సతో లేదని అంటున్నా. కదలేదానికి సత్వం ఎందుకు లేదా, కదలేదానికి సత్వం ఎందుకు లేదా. ఇప్పటికీ చేస్తా కృప. ఈ సైజులే కావాల్సింది, 4 పడినా సరిపోతాయి. మనం అనుకున్న లక్ష్యాన్ని చేర్చుకోవడానికి 4 పడే చాలు.